అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూడండి, ఈ మధ్య ఎక్కడ చూసినా పోస్టులు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నిజమే అది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎప్పుడో అప్పుడు ప్రతిదానికి మనం సమాధానం చెప్పి తీరవలసిందే. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. వాళ్ళకి కర్మకి తన పరభేదం ఏమీ లేదు. పరమాత్మ అయినా క్షమిస్తాడేమో కానీ కర్మ క్షమించదు. అంటే మనం మంచి చేస్తే మంచి కర్మను అనుభవిస్తాం, చెడు చేస్తే చెడు కర్మ. అంటే పనుల్లోనే కాదు, మనసులో భావన చేసినా ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా. ఒకవేళ మనం ఎవరినైనా పరుషంగా మాట్లాడినా, ఎవరినైనా దూషించినా, ఎవరి మనసునైనా బాధ పెట్టినా ఆ కర్మ ఫలితాన్ని కూడా ఖచ్చితంగా అనుభవిస్తాం. మన కథల్లో కనుక చూసుకున్నట్లయితే దుర్యోధనుడు ఉన్నాడు. 120 సంవత్సరాలు బ్రతకవలసిన వాడు 80 సంవత్సరాలు రాకుండానే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తన కర్మ వల్ల. తను చెడు కర్మలు ఎక్కువ చేసుకుని తన ఆయుష్ని తగ్గించేసుకున్నాడు. అంటే మనం చేసే మంచి కర్మల వల్ల కూడా మన ఆయుర్దాయం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అన్నది దుర్యోధను గురించి మనం చూడొచ్చు. అలాగే నల దమయంతుల కథ మనం చూసినట్లయితే నలమహారాజు గారు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడు, దానశీలి, ఎంత బాగా పరిపాలించేవాడు. కానీ తనకు ఉన్నటువంటి ఒకే ఒక వ్యసనం, ఒక పాచికల ఆటలో తన సర్వస్వాన్ని కోల్పోయాడు కదా. కోల్పోయి ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించాడో చివరికి తల్లి మళ్ళీ తను చక్రవర్తిగా, అవునా కదా. అంటే ప్రతి ఒక్కదానికి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. నలదమయంతుల యొక్క కథ తీసుకున్నా, శిబి చక్రవర్తి యొక్క కథ తీసుకున్నా, ఎవరిది తీసుకున్నా అంతే. కృష్ణ పరమాత్మ అందుకే చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మనే. నువ్వు కర్మలు చేయి, కానీ వాటి యందు నువ్వు ఫలితాన్ని ఆశించకు, కర్మ ఫలితాన్ని ఆశించకు. నువ్వు నిస్సంగంగా తటస్థంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపో అంటారు. అది చెడు కర్మైనా మంచి కర్మైనా నీకు తెలియదు, దాని యందు నీకు సంగమేం లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అంతే. కావాలని చెడు చెయ్యకూడదు, చెడు తలవకూడదు, చెడు మాట్లాడకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా మనకి ఆ కర్మ ఫలితం వచ్చిన ఒక కథ ద్వారా మనం కర్మ ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక సాధువు గారు ఉన్నారు. సాధువు గారు చాలా, ఆయనకి ఏంటో ఎక్కడికన్నా వెళ్ళినా, ఏదైనా ఉపన్యాసం చెప్పినా ధనాన్ని సేకరించడం అలవాటుగా అయిపోయింది. ఒక్క నాణ్యమైనా సరే, ఒక్క బంగారు నాణ్యమైనా సరే ఆయన సంపాదించాలి, తనకి ఎవరైనా భిక్షగా ఇవ్వాలి అని అనుకునేవారు సాధువు గారు. వాళ్ళు వీళ్ళు నమస్కారం చేసి భిక్షగా ఇచ్చినటువంటి డబ్బులన్నీ పోగేసేసరికి ఆయనకి ఆ బుద్ధి పుట్టిందనమాట. ఆయన ఏం చేశారు, అసలు నిజానికి సాధువుగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా వస్తు సంచయం చేయకూడదు, దేన్ని నిల్వ ఉంచుకోకూడదు, ఏ రోజుది ఆ రోజే. ఆఖరికి ఫుడ్ అయినా, తినే ఆహార పదార్థం అయినా సరే ఏ రోజు భిక్ష ఆ రోజే చెయ్యాలి తప్పితే ఈ రోజు చేసిన భిక్ష రేపటికి ఉంచుకోవడం అన్నది ఉండదు. వస్తువును దాచుకోవడం, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉండవు, పొదుపు ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి ఇంకా ఏ వస్తువు వాళ్ళ దగ్గర ఉండకూడదు అనమాట. అలా ఉండాలి కదా మరి ఆ సాధువు గారు. కానీ ఆయన ఏంటంటే ఈ ధనాన్ని సేకరించడం. మరి సేకరించిన ధనాన్ని ఎక్కడ దాస్తారు? ఆయన ఏం చేశారు, ఒక పొడుగాటి కర్ర, చూడండి వెదురు కర్ర ఉంటుంది కదా, వెదురు కర్ర గొట్టంలా ఉంటుంది కదా, ఆ గొట్టంలా ఉన్నటువంటి వెదురు కర్రలో దాచడం మొదలుపెట్టారు. అడుగున పైన కూడా కవర్ చేసి ఆ గొట్టం లాంటి వెదురు కర్రలో దాచడం మొదలుపెట్టారు. అలాగా ఆయన ఏమనుకున్నారు అంటే, ఈ కుంభమేళాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ప్రయాగలో, అలాంటి కుంభమేళా జరిగినప్పుడు సాధువులకి అన్న సంతర్పణ చేస్తాను ఈ బంగారు నాణాలతో అనుకుని ధనాన్ని పోగేస్తూ ఉన్నారు. సరే, ఈ సాధువు గారు అలా వెళ్తూ ఉన్నారు, గ్రామాలు నడిచి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఈ సాధువు గారు వస్తే అందరూ కూడా నమస్కారం చేసుకుంటారు కదా, అలాగే ఒక భార్య భర్త కూడా ఆతిథ్యం ఇచ్చి సాధువు గారికి అన్ని సపర్యలు చేసి కాళ్ళు నొక్కి కాళ్ళకన్ని లేపనాలు అవి రాసి చాలా సేవలు చేశారు. బాగుంది. సాధువు గారి దగ్గర కర్ర ఉందేంటి, కర్ర తీసి పక్కన పెడదామని చెప్పి కర్ర తీసి పక్కన పెడుతుంటే భర్తకి ఆ కర్ర చాలా బరువుగా అనిపించింది. బరువుగా అనిపించేసరికి ఏంటి అని చెప్పి తీసి చూసేసరికి దాని నిండా బంగారు నాణాలు జలజలా రాలే. సాధువు గారు నిద్రపోతున్నారు ఆ సమయంలో. అయితే వెంటనే భర్త భార్య కలిసి ఏం చేశారు, దాంట్లో ఉన్నటువంటి బంగారు నాణాలన్నీ వీళ్ళు తీసేసుకుని ఆ బంగారు నాణాలకు బదులుగా గులక రాళ్లతో నింపేశారు. ఆ కర్రని నింపేసి యథావిధిగా తీసుకెళ్లి పక్కన పెట్టేశారు. సాధువు గారికి ఇవేం తెలియదు. మళ్ళీ ఆ కర్రను పుచ్చుకుని ఆయన ప్రయాణం చేశారు. చివరికి ప్రయాగ చేరుకున్నారు.
చేరుకునేసరికి అక్కడేమైంది, ఆ పండితులు ఉంటారు కదా, సత్రాలు అవి ఉంటాయి కదా, ఆ సత్రంలో ఒక యజమానికి చెప్పి ఆ బ్రాహ్మణుడికి ఇలాగా అన్న సంతర్పణ చెయ్యాలనుకుంటున్నాను సాధువులందరికీ కూడా. కాబట్టి భోజన ఏర్పాట్లు చూడవలసింది అని చెప్పి పురమాయించారు. అదేంటండి అన్నం సంతర్పణ అంటే మాటలేంటి? సాధువులు బోలెడంత మంది ఉంటారు ఇక్కడ. అంతమంది సాధువులకి అన్న సంతర్పణ చేయడం అన్నది కుదరనే కుదరదు అని చెప్పి ఆయన లబోదిబో అన్నారు. అంటే లేదు నేనున్నాను కదా నీకు, నా దగ్గర మరి ఈయన కర్రలో బోలెడు బంగారు నాణాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు కదా! అందుచేత నా దగ్గర నేను ధనాన్ని సమకూరుస్తానని చెప్పారు కానీ, ఆ బ్రాహ్మణుడు ఎదురుగుండగా కర్రని అప్పుడే ఓపెన్ చేసేసుంటే, దాంట్లో గులకరాళ్ళే ఉన్నాయన్న సంగతి తెలిసిపోను. ఆ డబ్బులున్నాయేమో అనుకుని ఓపెన్ చేయడం ఎందుకు అందరి ముందు బాగోదని చెప్పి ఆయన ఊరుకున్నారు. తీరా ఇతను మొత్తం తన జేబులో డబ్బులు అందరిని అడిగిన డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి అన్న సంతర్పణకి ఏర్పాట్లన్నీ ఘనంగా చేసేసి, ఇంకా ఏర్పాట్లు చేయాలంటే కొంచెమైనా ధనం ఇవ్వండి మీరు అని చెప్పి వచ్చి అడిగేసరికి, ఇదిగో ఇప్పుడే ఇస్తున్నాను ధనం అని చెప్పి ఆ కర్రను తీసేసరికి దాంట్లో ఉన్న చూడు నువ్వు నమ్మకపోతే చూడు ఈ కర్ర నిండా కూడా ధనమే ఉంది అని చెప్పి ఇలా వంపుతాడు ఆయన కర్రని. వంపితే దాని నిండా గులకరాళ్ళు బయటపడిపోతాయి. ఇప్పుడు ఏమైంది? గులకరాళ్ళు ఎప్పుడైతే బయటపడిపోయాయో అవాక్కైపోయాడు సాధువు. ఈ గులకరాళ్ళని పట్టుకున్నా నువ్వు బంగారు నాణాలు అంటున్నావు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు నానా దుర్భాష ఆడాడు. ఇతను వస్తు సంచయం తప్పు కదా మరి చేశాడు కదా! దానికి కర్మ శిక్ష ఎలా ఉంటుందో చూడండి. మరి ఇక్కడ మాట పోయింది. ఏ సాధువు మిగతా సాధువులు ఎవరికి మొహం చూపించలేక బాధపడి నిట్టూరుస్తూ అయ్యో ఇలా చేశానేంటి, ఈ డబ్బులు పోవడానికి కారణం బహుశా ఆ భార్యాభర్తలేమో అని చెప్పి భార్యాభర్తల్ని తలుచుకుంటూ బాధపడి మీరు కూడా బాధపడతారని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయి ప్రయాగ అంటే త్రివేణి సంగమం అక్కడ ప్రాణాలు వదిలేశాడు కదా. మరి ఈ భార్యాభర్తల సంగతి ఏంటి? వీళ్ళు సాధువు గారి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు కదా దొంగతనం చేసి, వీళ్ళకి చక్కగా ఆ డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా అయ్యింది. అప్పటిదాకా వీళ్ళకి సంతానం లేదు. ఎప్పుడైతే వీళ్ళ వ్యాపారం వృద్ధి చెందిందో సంతానం మీద కూడా దృష్టి పెట్టడంతో ఒక కొడుకు పుట్టాడు. కొడుకుని చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అంతా కొడుకు కోసమే. ఆ కొడుకుకు ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. ఎంత వైద్యం చేయించినా ఆ అనారోగ్యం తగ్గట్లేదు సరికదా పెరుగుతోంది. మొత్తం ఈ కొడుకు అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పుడు అతన్ని తీసుకుని అంతా హాస్పిటల్‌కి తిరగడంతోటి వ్యాపారం స్తబ్దుగా అయిపోయింది. సన్నగిల్లింది వ్యాపారం. వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. వ్యాపారం ఎప్పుడైతే స్తబ్దుగా మారిపోయిందో ఆదాయం కూడా పడిపోతుంది కదా! అలాగ అనారోగ్యము పెరిగిపోయింది. వ్యాపారము తగ్గిపోయింది. అన్నీ మొత్తం చాలా వరకు అమ్మేసి కూడా పిల్లాడికి వైద్యం చేయిస్తున్నారు కానీ పిల్లవాడి యొక్క ఆరోగ్యం ఎంత మాత్రము బాగవ్వలేదు. చివరికి ఆ పిల్లాడు అన్నాడనమాట. నన్ను ఒక్కసారి ప్రయాగ తీసుకెళ్ళండి. ప్రయాగ తీసుకెళ్ళి బహుశా మీరెంత ఖర్చు పెట్టినా కూడా నాకు ఈ అనారోగ్యం పోవట్లేదు అంటే, ప్రయాగలో సాధువులు ఉంటారు కదా! సాధువులకి మనం అన్న సంతర్పణ చేద్దాం. అన్న సంతర్పణ చేయడం వల్ల కనీసం నాకు ఈ అనారోగ్యమైనా పోతుందేమో చూద్దాము అని డబ్బులు లేవు కదా! ఇప్పుడు అంత అన్న సంతర్పణ చేయడానికి అని ఆ తల్లి తండ్రి అంటారు. అంటే సాధువుకి సేవ చేసిన భార్యాభర్తలనమాట. అంటే వెంటనే అలా కాదు, ఈ ఇల్లు నా కోసమే కదా మీరు కొన్నారు కాబట్టి ఇల్లు అమ్మేయండి. వచ్చిన డబ్బుతోటి ప్రయాగ వెళ్ళిపోదాము. అక్కడ సాధువులకు భోజనం పెడదాము. అది నా చివరి కోరిక. కనీసం నా చివరి కోరికనైనా మీరు తీర్చండి అని చెప్పి కొడుకు తల్లిదండ్రులకి చెప్తాడు. చెప్తే సరే ఈ ఇల్లు అది అమ్మేస్తారు. డబ్బులన్నీ పోగేసుకుని వెళ్తారు. ప్రయాగకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ సాధువులందరికీ కూడా భోజనము అది ఏర్పాటు చేస్తారు. అందరి సాధువుల్ని సంతృప్తి పరుస్తారు. సంతృప్తి పరిస్తే హమ్మయ్య! ఇప్పుడు నన్ను సంతృప్తి చెందారు కదా! సాధువులందరూ వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు నన్ను కనీసం ప్రయాగ ఒడ్డు దాకా తీసుకువెళ్ళండి నన్ను అని చెప్తారు. ఈ కొడుకుని తీసుకువెళ్ళి ఆ త్రివేణి సంగమ ప్రాంతమైనటువంటి ఆ ప్రయాగ తీసుకెళ్తారు. తీసుకువెళ్తే అప్పుడు చెప్తాడనమాట. ఇంతకీ ఆ కొడుకు ఎవరనుకుంటున్నారు? ఏ సాధువు అయితే ప్రయాగలో శరీరాన్ని విడిచిపెట్టేశాడో ఆ సాధువే ఈ కొడుకుగా జన్మించాడనమాట. వీళ్ళ కొడుకుగా. అంటే కర్మ చూడండి ఎవరిని వదిలిపెట్టదు. మనం ఎవరికైతే రుణం ఉన్నామో వాళ్ళు మనకి పిల్లల కింద జన్మిస్తారు. అది విధి లిఖితం అంతే. అప్పుడు చెప్తాడు, నేనే ఆ సాధువుని. మీరు నా నుంచి ఏ ధనమైతే లాక్కున్నారో నేను ఆ ధనాన్నంతటిని ఇప్పుడు నేను తీసేసుకున్నాను. ఇప్పుడు నేను నా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను. మీకు కొడుకు మీద వ్యామోహం ఇంకా అలాగే ఉండిపోయింది కదా! మీరు ఆ వ్యామోహంతో మీరిప్పుడు నరకానికి వెళ్ళిపోతారు పొండి అని చెప్పి తను ఏం చేశాడంటే, అదే ప్రయాగలో మళ్ళీ తను ప్రాణత్యాగం చేసేసి శరీరాన్ని విడిచిపెట్టేశాడు.
తన కర్మను వదిలేశాడు అనమాట పూర్తిగా. అంటే ఆత్మహత్య చేసుకోవడం దోషమే. ఆ తర్వాత కథ కంటిన్యూ తర్వాత చేద్దాం. ఇప్పుడేంటి, ఈ మనం ఏదైతే దొంగిలించామో ఆ వస్తువు పోయింది. ఎవరినైతే మోసం చేసామో దానికి తగినటువంటి ప్రతిఫలము అనిపించే మానసిక క్షోభ, కొడుకుకి అనారోగ్యం, కొడుకు మీద వ్యామోహం. ఆ సాధువు గారు ధనాన్ని సంచయం చేయకుండా దాచుకోకుండా ఉన్నా సరిపోయేది. వీళ్ళు సాధువు దగ్గర నుంచి ధనం కొట్టేయకుండా ఉన్నా సరిపోయేది. అంటే చేసిన కర్మ ఎప్పటికీ విడిచిపెట్టదు, మనతో పాటే కూడా వస్తుంది. మనకి తగిన గుణపాఠం నేర్పించే వెళ్తుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఇదన్నమాట.